నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నేను మీ బాను ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ యొక్క నగారాన్ని అయితే మోగింది దీనికి సంబంధించి 100 మంది క్యాండిడేట్స్ అయితే నామినేషన్ దాఖలు చేసుకున్నారు ఇందులో ఒక 56 మంది మాత్రమే ప్రస్తుతం పోటీలో ఉన్నారు ఇంకా మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 44 మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొందరు ఇష్టం లేక పక్కకు వెళ్ళలేదు స్క్రూటినీలో కొందరు వెళ్ళిపోవడం కొందరు డబ్బుల ఆశతో కొందరు పోటీ చేసే వాళ్ళు ఉంటారు ఇది కూడా ఆలోచించాలి డబ్బుల ఆశతో అంటే కొన్ని వస్తాయి నేను కనీసం ఒక 10,000 రూపాయలు ఖర్చులోకి పెట్టుకున్నా నాకు 1 లక్షనో 2 లక్షలు కొందరికి మరీ మంచి క్యాండిడేట్ అయితే దానికి మంచి ఓటింగ్స్ ఉంది పట్టభద్రతలో ఒక సత్తా చూపించగల క్యాండిడేట్ కనీసం నాకు 2,000-3,000 ఓట్లు చీల్చే అవకాశం ఉంది క్యాండిడేట్ ద్వారా అని ఇతరులకు ఎవరైతే మెయిన్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 10 లక్షల 5 లక్షల ఇట్లా 20 lakhs వరకు కూడా ఇచ్చి పక్కకు తప్పించే ప్రయత్నాలు కూడా జరిగాయి ప్రస్తుతం అయితే 56 మంది పోటీలో ఉన్నారు ఈ పోటీలో ఉన్న వారిలో ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీజేపీ మరియు బీఎస్పీ అయితే పోటీలో ఉంది ఈసారి ఎక్కడ కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎక్కడా కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీలో లేదు మరి ఎందుకు పోటీలో లేదు మరి గెలవలేదనా లేకపోతే ఇండైరెక్ట్గా ఏదైనా పార్టీకి సపోర్ట్ చేస్తుందా అని చెప్పేసి అయితే ఒక చర్చ జరుగుతూ ఉంది చాలా మందిలో మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని వ్యతిరేకమైన విధానాలు తీసుకొస్తా ఉంటే రైతు బంధు విషయంలో కావచ్చు రైతుల నుంచి నిరుద్యోగుల విషయాల దాకా ఇంత వ్యతిరేకమైన పరిపాలన చేస్తూ ఉంటే ప్రజాపాలన పేరుతో ఇన్ని వ్యతిరేక పోరాటాలు చేస్తూ ఉంటే ఎందుకు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ముందంజలో ఉండాలి కదా ఇది వ్యతిరేకంగా ఉన్నప్పుడు మొదటి స్థాయిలో బీఆర్ఎస్ ఆర్ బీజేపీ ఉంటే బీఆర్ఎస్ ఆర్ బీజేపీ ఏదో గెలిచే ఛాన్స్ ఉంటుంది కదా మరి ఎందుకు బీఆర్ఎస్ పోటీలో లేదు మరి ఏదైనా బీజేపీకి ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేస్తుందా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందా అని చెప్పేసి కూడా చర్చలు అయితే బాగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి ఈ ఎలక్షన్స్లో మొదటగా ఎవరు మొదటి స్థానంలో మొదట 2 ప్లస్ 3 స్థానాల్లో ఎవరు ఉండబోతా ఉన్నారంటే నరేందర్ రెడ్డి ఎవరు నరేందర్ రెడ్డి అంటే ఉట్నూరు నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ స్కూల్స్ మరియు కాలేజెస్ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్లో ఆల్ఫోర్స్ కాలేజెస్ స్కూల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇతను ఉట్నూరు నరేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి 15 కోట్లు పెట్టి టికెట్ కొన్నాడు అంటే 15 కోట్లు పెట్టి టికెట్ కొన్నాడు అంటే ఈయన ఎంత సంపాదించి ఉంటాడు ఈ కాలేజీల ద్వారా ఈ ఫీజుల రూపంలో ఎంత వాళ్ళ శ్రమను వాళ్ళ చెమటని ఎన్ని విధాలుగా లాగి ఉంటాడు ఎంత సంపాదించి ఈ 15 కోట్లు పెట్టి టికెట్ కొన్నాడు అంటే అతను నిజంగానే పట్టభద్రులకు సహాయం చేయడానికే వస్తున్నాడా లేకపోతే గెలిచిన తర్వాత పట్టభద్రులకు వచ్చే ఏదైతే ఫండ్స్ ఉంటాయో గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ లాక్కోవడానికి వస్తున్నాడా లేకపోతే ఆయన యొక్క ప్రాపర్టీస్ కావచ్చు కాలేజెస్ కావచ్చు స్కూల్స్ కావచ్చు కాపాడుకునే ఒక పెద్ద ధ్యేయంతో ముందుకు వస్తున్నాడా అని చెప్పేసి కూడా పట్టభద్రులందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి మీరు ఎందుకు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఓటు వేయాలి అతను ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ వ్యతిరేక విధానాలను ఎప్పుడైనా ప్రశ్నించిండా ఈ గురుకులాలు ఇంతమంది 49 మంది విద్యార్థులు చనిపోతూ ఉంటే ఏ ఒక్క రోజన్నా గురుకుల స్కూల్లోకి వెళ్ళి గురుకుల పాఠశాలలో కావచ్చు గురుకుల విద్యాలయాలు కావచ్చు ఎప్పుడైనా వెళ్ళి ప్రశ్నించిండా ఇది కూడా ఒకసారి ఆలోచించండి ఇన్ని ప్రైవేట్ ఏదైతే చైతన్య నారాయణ కాలేజీలో చాలా మంది విద్యార్థులు ఉపాధ్యాయుల యొక్క ప్రెషర్ తట్టుకోలేక చదువు అని చెప్పేసి ఉపాధ్యాయుల ప్రెషర్ తట్టుకోలేక ఫీజులు కట్టలేక చనిపోతూ ఉంటే ఎప్పుడు ఈ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఏదైతే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎప్పుడైనా వచ్చి వాళ్ళను క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశాడా ఇన్ని విద్యార్థులు చనిపోతే ఎప్పుడైనా గ్రాడ్యుయేట్స్ సంబంధించి ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేశాడా ఇదిలా ఉంటే అలాగే బీజేపీ నుంచి చిన్నమైల అంజిరెడ్డి ఇతను ఏంది అంటే లారీలకు సంబంధించిన బిజినెస్ ఉందని చెప్తా ఉన్నారు ఇతను డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు మా రెడ్డిలు మాకు ఓటు వేసి గెలిపిస్తాడు బీసీల ఓట్లు మాకు అవసరం లేదని చెప్పి డైరెక్ట్గా చెప్పేస్తూ ఉన్నాడు ఇది కూడా ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని పట్టభద్రులంతా మంచి క్యాండిడేట్ని ఎవరైతే మీ తరపున కొట్లాడతారో ఎవరైతే శాసన మండలిలో ఈ నిరుద్యోగుల పట్ల నిరుద్యోగ వృత్తి పట్ల ఈ నిరుద్యోగుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ పట్ల 49వ జీవో పట్ల అలాగే 29వ జీవో పట్ల జాబ్ క్యాలెండర్ పట్ల ఎవరైతే క్వశ్చన్ చేస్తారు అని మీకు అనిపిస్తుందో వాళ్ళకు మాత్రమే ఓటు వేసే ప్రయత్నం చేయండి ఇతను ఏం చెప్తా ఉన్నాడు చిన్నమైల అంజిరెడ్డి నేను 30 కోట్లు ఇచ్చి కిషన్ రెడ్డికి కావచ్చు బండి సంజయ్ కావచ్చు నేను సింగిల్ పేమెంట్ అంటే కిస్తీల ద్వారా కాకుండా సింగిల్ పేమెంట్లో డైరెక్ట్ 30 కోట్లు ఇచ్చి టికెట్ తీసుకున్నాను అంటే 30 కోట్లు పెట్టి టికెట్ తీసుకునేంత స్థాయి ఉంది ప్లస్ మళ్ళీ పట్టభద్రులకు నేను 10,000 5,000 ప్లస్ కొందరికి 2,000 కూడా పంచుతా ఉన్నా అని కూడా తెలుస్తూ ఉంది ఇన్ని పంచుతా ఉన్నా అంటే ఎన్ని కోట్లు సంపాదించి ఉంటాడు ఇట్లాంటి వ్యక్తికి రాజకీయాలు ఎందుకు పట్టభద్రులందరూ కూడా ఒక్కసారి ఆలోచించి ఒక మంచి వ్యక్తిని కూడా నిర్ణయించుకోవాలని చెప్తా ఉన్నాం అసలు ఈ 30 కోట్లు పెట్టి కొన్నాడు అంటే నిజంగా ఇతని ఆస్తులను కావచ్చు లారీల దందాను కాపాడుకోవడానిక లేదా శాసన మండలిలో ఈ విద్యార్థుల పైన గలం విప్పడానిక అని చెప్పేసి కూడా ఒకసారి గట్టిగా పట్టభద్రులంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఏదైతే బీఎస్పీ క్యాండిడేట్
ఒకప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ నుండి టికెట్ ఆశించిన ప్రసన్న హరికృష్ణ గారు విన్నర్ పబ్లికేషన్స్ ఉన్నాయి ఇతనికి. ఈ విన్నర్ పబ్లికేషన్స్ అతనికి బీఎస్పీ కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో బీఎస్పీ నుండి టికెట్ తీసుకున్న పరిస్థితి. అసలు ఈ బీఎస్పీ నుండి టికెట్ తీసుకున్న ప్రసన్న హరికృష్ణ గారు ఈ విన్నర్ పబ్లికేషన్స్ విషయంలో ఎంతమందికి ఫ్రీగా ఇన్ని లైబ్రరీస్ ఉన్నాయి, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్లలో ఎన్ని లైబ్రరీలు ఉన్నాయి, ఉమ్మడి జిల్లాలో ఎన్ని లైబ్రరీలు ఉంటే ఏ లైబ్రరీలో ఎన్ని బుక్స్ ఫ్రీగా పంచాడు ఈ విన్నర్ పబ్లికేషన్స్ నుంచి, అది కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఓట్ వేయాలని కోరుతా ఉన్నాం. మిగతా ఈ ముగ్గురు వ్యక్తుల తర్వాత ఇంకా వీళ్ళ ముగ్గురు తర్వాత ఉన్న క్యాండిడేట్ ఎవరంటే బక్కా జెడ్సన్. ఈ బక్కా జెడ్సన్ బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎందుకంత పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా విద్యార్థుల తరపున కొట్లాడుతూ ఉన్నాడు. నిజంగానే బక్కా జెడ్సన్కి వేయాలనుకుంటున్నారా, లేకపోతే ఈ ముగ్గురు క్యాండిడేట్లలో మీరు ఏ వ్యక్తికి వేయాలనుకుంటున్నారని చెప్పేసి కూడా ఒకసారి గట్టిగా క్వశ్చన్ చేసి వేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి గట్టిగా ఆలోచించండి. నిరుద్యోగులకు 50,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే ఉద్యోగాలు ఇచ్చిందా? అంటే గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు నియామక పత్రాలు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్టేనా? అది కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. మీరు ఇంతకుముందు ఎమ్మెల్సీను చాలామంది అయితే గెలిపించుకున్నారు. ఈ గెలిపించుకున్న వారిలో ఏ ఒక్కరైనా మీ శాసన మండలిలో మీ నిరుద్యోగ వృత్తి పట్ల, అలాగే 29 జియో ప్రకారం కావచ్చు, 49 జియో ప్రకారం కావచ్చు, జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు, ఏ ఒక్క రోజైనా మాట్లాడారా? ఎప్పుడైతే పట్టభద్రులైన విద్యార్థులకు నిజంగానే జాబ్స్ ఇచ్చారా, లేకపోతే అందులో కూడా కొనుగోలు అమ్మకాలు ఏమైనా జరిగాయా? ఇది కూడా ఒకసారి క్వశ్చన్ చేయండి. శాసన మండలిలో నిజంగా మీ పైన గలం విప్పే నాయకుడిని మీరు ఇదివరకు ఎన్నుకున్న వారిలో ఎవరైనా ఉన్నారా? అది కూడా ఒకసారి క్వశ్చన్ చేసే ప్రయత్నం చేయండి. ఇంతమంది 56 మంది అయితే ఉన్నారు. 56 మందిలో మిగతా చాలా మంది ఎవరైతే 50 మంది ఉన్నారో మిగతా ఇండిపెండెంట్ వ్యక్తులు ఉన్నారు. కొందరు విద్యాశాఖ నుంచి వచ్చు, కొందరు టీచర్స్ వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొందరు ఏదైతే రైతులకు సంబంధించి ఉద్యమాలు పోరాటాలు చేసే వాళ్ళు ఉన్నారు, కొందరు నిజంగానే ఎక్కడ యువతకు అన్యాయం జరుగుతూ ఉందో అక్కడ కూడా వచ్చి క్వశ్చన్ చేసే చాలా మంది కూడా ఉన్నారు. నిజంగానే మీరు ఏ వైపు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఇచ్చిన డబ్బులు మందు మార్బలం చూసి మోసపోకండి. ఎందుకంటే మీరు పట్టభద్రులు, సామాన్య వ్యక్తులు కాదు. పట్టభద్రులు అంటే ఆలోచించి ఓటేస్తారు అని చెప్పేసి కూడా ఎమ్మెల్సీలకు కావచ్చు, ఈ రాజకీయ నాయకులకు కావచ్చు, ఒక చెమటలు పట్టించే విధంగా మీ ఓటింగ్ అనేది ఉండాలని చెప్పేసి మా ఓకే టీవీ తరఫున కోరుకుంటా ఉన్నాం. అలాగే చివరగా చిన్నమైల అంజిరెడ్డి అయితే ఒక పేపర్ ప్రకటన ఇచ్చాడు. మరి ఎందుకు ఆ పేపర్ ప్రకటన అంత డైరెక్ట్ ఎందుకు ఇవ్వవలసి వచ్చింది, ఇందులో అసలు ఎట్లాంటి సమాచారం ఉందని చెప్పేసి ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే టికెట్ పుణ్యానికి ఇవ్వలేదు, 30 కోట్లు ఇచ్చా. ఎవరు? చిన్నమైల అంజిరెడ్డి, బీజేపీ క్యాండిడేట్. నాకు పుక్కట్ల టికెట్ ఇవ్వలేదు, నేను చేసే ప్రజాసేవకు నేను ఈ నిరుద్యోగులకు మంచి చేస్తాను అని చెప్పేసి టికెట్ ఇవ్వలేదు, నేను 30 కోట్లు సింగిల్ పేమెంట్ ఇచ్చా. ఎవరికి ఇచ్చా? సంజయ్కి ఇచ్చా. కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సింగిల్ పేమెంట్లో 30 కోట్లు ఇస్తే నాకు ఈ టికెట్ ఇచ్చారు తప్ప ఒక్కరు కూడా నాకు ప్రేమతో ఇవ్వలేదని చెప్పేసి కూడా అంజిరెడ్డి గారు డైరెక్ట్ పేపర్ ప్రకటన చేస్తున్నారు పరిస్థితి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరెవరు ప్రచారం చేయడం లేదో లీస్ట్ రాసుకుంటున్నా, పోలింగ్ అయ్యాక ఒక్కొక్కటి తోలు తీస్తా. ఏమంటున్నాడు? ఎవరెవరైతే నాకు ప్రచారం చేయట్లేదో, ఎవరెవరైతే నాకు అగైనెస్ట్గా మాట్లాడుతూ ప్రచారాలు చేస్తూ ఉన్నారో ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అందరి పేర్లు రాసి పెట్టుకుంటున్నా. ఏదైతే రాజకీయ నాయకులకు అలవాటు అయిపోయింది ఏంటంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను రెడ్ బుక్లు రాసి పెట్టుకుంటున్నాను, ఎవరెవరైతే పోలీస్ వ్యవస్థలో కావచ్చు, ఏదైనా వ్యవస్థలో నన్ను ఎవరెవరు ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పేసి రెడ్ బుక్లో పేర్లు రాసుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత సస్పెండ్ చేయడం, లేకపోతే వాళ్ళని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇతను కూడా రాజకీయ నాయకుడు అయిపోయాడని అనుకోవచ్చు. ఎమ్మెల్సీగా గెలవక ముందే రాజకీయ నాయకుడు అయిపోవడం అనుకోవచ్చు. ఎవరెవరు ప్రచారం చేయడం లేదో లీస్ట్ రాసుకుంటున్నా, పోలింగ్ అయ్యాక ఒక్కొక్కటి తాట తీస్తా అని చెప్పేసి పేపర్ ప్రకటనలో డైరెక్ట్గా చెప్తున్న పరిస్థితి. కాబట్టి ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి పట్టభద్రులారా. అలాగే మరికొన్ని విషయాల్లో చూద్దాం. కిషన్ రెడ్డి, సంజయ్, లక్ష్మణ్లకు 30 కోట్లు సింగిల్ పేమెంట్ చేసి టికెట్ తెచ్చుకున్నా. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. కిషన్ రెడ్డి, అలాగే సంజయ్, లక్ష్మణ్, బీజేపీకి సంబంధించిన ఇద్దరు కేంద్ర మంత్రులు, ఒక రాష్ట్ర బీజేపీ నాయకులు 30 కోట్లు సింగిల్ పేమెంట్ ఇచ్చిందట. వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో 30 కోట్లు ఇచ్చిందంటే ఈయన దగ్గర ఇంకే డబ్బు ఉండుంటుంది. ఇప్పుడు పట్టభద్రులకు ఒక్కొక్కరికి 2,000, 5,000, 10,000 చొప్పున ఇస్తున్నారట. ఇట్లా పంచగా ఇంకా ఎన్ని డబ్బులు ఉన్నాయి, అసలు నిజంగానే పట్టభద్రుల కోసమే మాట్లాడడానికి వస్తున్నారా, లేకపోతే డబ్బులు కాపాడుకోవడానికి వస్తున్నారా అని చెప్పేసి కూడా మీరు ఒకసారి క్వశ్చన్ చేసి గట్టిగా ప్రశ్నించాలి అతను ముందు డైరెక్ట్గా. అలాగే ఇంకొన్ని విషయాలు చూద్దాం. మీరు నా కోసం ప్రచారం చేయకున్నా సరే ఓటుకు 2,000 పంచైనా గెలిచి చూపిస్తా. చూసారా, ఇతను డైరెక్ట్గా తెలిసిపోయింది నిజంగానే ప్రజలు గొర్రెలు, పట్టభద్రులు కూడా గొర్రెలాగానే వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా అతను డైరెక్ట్గా సవాల్ విసిరాడు. ఓటుకు 2,000 ఇచ్చైనా సరే నేను ఖచ్చితంగా పట్టభద్రుల ఎమ్మెల్సీలై గెలిచి తీరుతా అని చెప్పేసి కూడా
డైరెక్ట్గా చెప్తున్న పరిస్థితి. అంటే నిజంగానే అమ్ముడు పోతారు ఈ జనాలు అంతే, జనాలు అప్పటి మంది డబ్బులు ఇస్తే అమ్ముడు పోతారు అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి, డైరెక్ట్ చెప్పినటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే బీసీలంతా ఒక్కటైనా నాకేం ఇబ్బంది లేదు, మా రెడ్డిలే నన్ను గెలిపిస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు బీసీలంతా ఇప్పుడైనా గట్టిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. బీసీ పట్టభద్రుల్లో ఉన్న బీసీలారా ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ ఓసీలు కావచ్చు, రెడ్డిలు, విలమలు కావచ్చు, అసలు ఎవరు వీళ్ళు ఎందుకోసం పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఒక్కసారి మాట్లాడాలి. ఈ శాసన మండలిలో మీరు ఇంతకుముందు ఎన్నుకున్న రెడ్డిలు కావచ్చు, రావులు కావచ్చు, విలమలు కావచ్చు, ఎప్పుడైనా మీ బీసీలో ఉన్న పట్టభద్రుల గురించి ఒక్కసారైనా మాట్లాడారా అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే బీసీలు ఒక్కటైనా నాకేం ఇబ్బంది లేదు అంటే బీసీలు ఈ 56% ఏదైతే మరి తెలంగాణలో చూసుకుంటే 40-46% ఉన్నటువంటి బీసీలంతా ఏకమైనా కూడా మా రెడ్డిలను ఏం చేయలేరు అన్నట్టుగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. అంటే రెడ్డిలు మాత్రమే నాకు ఓటేయండి, బీసీల ఓట్లు కూడా అవసరం లేదని కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ కాకుండా డైరెక్ట్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా బీసీలు మూడో కన్ను తెరుస్తారా, లేకపోతే ఏ విధంగా ఇతన్ని ఓటు వేయకుండా ఇతన్ని అడ్జేస్తారా అని చెప్పేసి కూడా ఒక్కసారి గట్టిగా నిర్ణయం అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూడా నాకు సహకరిస్తుంది, కేటీఆర్, హరీష్ రావు నాకే మద్దతు ఇస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడే చెప్పాం బీఆర్ఎస్ ఎందుకు పోటీలో లేదంటే ఇందుకని కూడా అనుకోవచ్చు. ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ పోటీలో ఉంటే కనీసం ఓట్లు చిల్చే ప్రయత్నం అన్న జరిగేది. అంటే మేము ఎట్లయినా గెలవం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి బీజేపీ పార్టీకి ఇట్లా ఒకవేళ సహాయం చేస్తూ ఉందా, వెనక నుండి ఏమన్నా డబ్బుల విషయంలో కావచ్చు, రాజకీయ పార్టీల విషయంలో కావచ్చు ఏమన్నా నడిపించే ప్రయత్నం చేస్తూ ఉందా అని చెప్పి ఇప్పటికైనా బీసీలందరూ ఒక నిర్ణయానికి అయితే రండి. ఎందుకంటే పట్టభద్రులు అంతా చదువుకున్న వ్యక్తులు, సామాన్యమైన రైతులు కాదు, మిగతా ఇతర ప్రజలం అయితే కాదు, చదువుకున్నారు, డిగ్రీ కంప్లీట్ అయ్యి 3 సంవత్సరాలు అయిపోయిన వారికి మాత్రమే ఎమ్మెల్సీ ఓటకు వస్తుంది. కాబట్టి ఎంతో అనుభవం ఉండాలి. ఏ రాజకీయ నాయకుడు మీకు ఎంత చేశాడు ఈ నిరుద్యోగుల పట్ల కావచ్చు, ఈ ఏదైతే జీవోస్ వస్తూ ఉన్నాయో జీవోస్ పట్ల ఈ జాబ్ క్యాలెండర్ విషయంలో ఎప్పుడు ఎవరు ఎంతలా స్పందించారని చెప్పేసి మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది. వాళ్ళకి మాత్రమే ఓటేసి గెలిపించండి, ఇట్లాంటి వాళ్ళకి కాదు. ఇక్కడ చెప్తున్నాను నిజంగానే డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీ కూడా నాకు సహకరిస్తుంది, కేటీఆర్, హరీష్ రావు నాకే మద్దతు ఇస్తున్నారు. అంటే బీసీలంతా ఒక్కసారి గట్టిగా నిర్ణయం అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే కేటీఆర్ కావచ్చు, ఇతర ఎవరైనా విలమలు కావచ్చు, రెడ్డిలు కావచ్చు, రావులు కావచ్చు, వాళ్ళు సపోర్ట్ కంపల్సరీగా చేసుకుంటారు. వాళ్ళకి సంబంధించిన ఓట్లు కూడా ఈ బీసీలకి ఎప్పుడు మాత్రం వేసే ప్రయత్నం చేయరు వాళ్ళు. ఎందుకంటే రెడ్డిలు కావచ్చు, రావులు కావచ్చు, వాళ్ళ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రమే ఓట్లు వేసుకుంటారు. అంటే వాళ్ళ సామాజిక వర్గంలో అందరూ ఒక యూనిటీగా ఉంటారు. కానీ మన సామాజిక వర్గంలో ఏంటంటే ఆ కులపొడు ఎదిగితే ఇంకో కులపొడు కాలుబట్టి లాగే సంస్కారం ఎక్కువగా మన బీసీలో ఉంటుంది. అందుకే ఇంకా బీసీ రాజ్యం రాలేకపోతుంది. ఈ బీసీలు ఒక్కొక్కరు మెయిన్ నాయకులు ఎవరైతే ఒకరు బీఆర్ఎస్లో ఉంటారు, ఒకరు బీజేపీలో ఉంటారు, ఒకరు ఇతర బీఎస్పీ పార్టీలో ఉన్నప్పుడు ఏదైనా బీసీలో సమస్య వచ్చినప్పుడు మన బీసీ కులగణన వచ్చినప్పుడు అది కరెక్ట్ లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ సంబంధించిన బీసీ నాయకులు అంటారు, అది కరెక్ట్గానే ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ బీసీ నాయకులు అంటారు. ఏదైతే ఈ పార్టీల నాయకులు ఉన్నారో వీళ్ళందరూ ఆ పార్టీల యొక్క వాళ్ళ పార్టీల యొక్క రాజ్యాంగానికి కట్టుబడి మాత్రమే ఉన్నారు తప్ప ఎవరు కూడా బీసీ వాదంతో నిజంగా గట్టిగా వెళ్ళట్లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోవచ్చు, ఎవరి కమ్యూనిటీకి వాళ్ళే మద్దతు తెలుపుతూ ఉంటారు. బీసీలు మాత్రమే మద్దతు తెలుపుకోవాలి. కాబట్టి మీరు కూడా బీసీ సంబంధించిన పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో పట్టభద్రులు ఎమ్మెల్సీ అతన్నే ఎన్నుకోవాలని చెప్పేసి కూడా ఓకే టీవీ తరఫున కోరుతా ఉన్నాం. అలాగే మీరెంత, మీ బతికెంత ఆఫ్టర్ మా వెనుక జెండాలు మోసే కూలి నా కొడుకులు ఏమంటున్నాడు, మీరెంత, మీ బతుకులెంత, మీ కులాలేంది, మీ లెక్కేంది, మేము మంది లేకున్నా మార్బలం ఉంది అని చెప్పేసి కూడా డైరెక్ట్గా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. అంటే ఇంకా మనం ఏదైతే ఉన్నామో ఈ బహుజనులు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏ పార్టీ రెడ్డి నాయకుడు ఏదైనా ప్రసంగం ఏదైనా స్టేజ్ ఏర్పాటు చేయాలంటే ఎవరు ఏర్పాటు చేస్తారండి? బీసీలు గొల్లలు కావచ్చు, కురుమలు కావచ్చు, శాలలు కావచ్చు, వడ్లలు కావచ్చు, మిగతా ఎవరైనా వాళ్ళు మాత్రమే దానికి సంబంధించి. ఇప్పుడు ఒక ఊర్లో వరంగల్లో ఒక సభ పెట్టాలి అంటే వరంగల్ సభలో ఏ రెడ్డి అయినా, ఏ రావు అయినా, ఏ విలమైనా ఎప్పుడైనా ఒక జెండా పట్టుకొని ఒక కండువ వేసుకొని స్టేజ్ పైన కూర్చునే వాళ్ళు ఉంటారు. కింద మైకులు అరేంజ్ చేసేది, జెండాలు ఫ్లెక్సీలు కట్టేది, నైట్ రేపు పొద్దుల ప్రోగ్రామ్ ఉందంటే నైట్లు ఫ్లెక్సీల్లో ప్లాంప్లెట్లు పంచి గోడలకి ఆ ఫ్లెక్సీలు అతికేసే వ్యక్తులలో బీసీలు ముందు ఉంటారు. అంటే వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు, మీరు జెండాలు మోయడానికి మాత్రమే, మా వెనక నడవడానికి మాత్రమే ముందు సీట్లో మేమే ఉండాలి. ఈ రాజ్యాధికారంలో ఏదైతే సీఎం కుర్చీ ఉందో అలాగే ప్రధానమంత్రి కుర్చీ ఉందో అందులో మేమే కూర్చోవాలని చెప్పేసి కూడా డైరెక్ట్గా సవాలు విసిరారు. అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మాస్ వార్నింగ్. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత పెద్ద వార్నింగ్ ఇచ్చాడో. బీసీల హేళనగా మాట్లాడాడు. మీరు ఏదైతే జెండాలు కండువాలు మోయడానికి మాత్రమే పనిచేస్తారు, మా పక్క కూర్చునే అర్హత మీకు లేదు అన్నట్టుగా డైరెక్ట్గా కౌంటర్ ఇసిరాడు. మరి బీసీలంతా నిజంగానే ఇతని కౌంటర్ను మరి సమర్థిస్తారా, లేకపోతే నిజంగానే ఇతన్ని ఓడించే ప్రయత్నం చేస్తారా అని చెప్పేసి కూడా మీరు ఒక్కసారి గట్టిగా నిర్ణయం తీసుకోవాలి.
ఇతను చెప్పిన విషయాల్లో ఏ ఒక్కటైనా మీరు ఎప్పుడైనా మీ దగ్గరికి అంజిరెడ్డి చిన్నమేల అంజిరెడ్డి మీ దగ్గరికి వచ్చినప్పుడు నిజంగానే మరి శాసన మండలిలో మా తరపున కొట్లాడతారా, ఓన్లీ మీ సామాజిక వర్గానికి మాత్రమే హెల్ప్ చేసుకుంటారా? మీరు 30 కోట్లు పెట్టి టికెట్ తీసుకున్నారు, నిజంగానే మా యువత కోసం తీసుకున్నారా టికెట్? మా యువత యొక్క వాయిస్ని మీ శాసన మండలిలో వినిపించడానికి తీసుకున్నారా, లేకపోతే మీ 30 కోట్లను 300 కోట్లుగా మార్చుకోవడానికి తీసుకున్నారా అని చెప్పేసి డైరెక్ట్గా చిన్నమేలన్ రెడ్డి మీ వాడకట్టుకో లేకపోతే మీ లైబ్రరీకో ఎక్కడికైనా వచ్చినప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ చేసే ప్రయత్నం చేయండి. ఏదైతే బీసీలు ఉన్నారో బీసీలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీని మాత్రమే ప్రాధాన్యత ఓటును వేసే ప్రయత్నం చేయండి. ఏ ఒక్క రెడ్డికో ఏ ఒక్క రావుకో ఎవరికి వేసిన వాళ్ళు దీన్ని ఒక బిజినెస్ లానే చూస్తారు తప్ప ఏ ఒక్కరు రాజకీయ నాయకులు చూడరు. శాసన మండలిలో మీ గురించి ఎప్పుడు కూడా కొట్లాడే ప్రయత్నం చేయరు. కాబట్టి ఒక్కటే చెప్తా ఉన్నాం, డిగ్రీ చదువుకున్న విద్యార్థులకు ఒకటే చెప్తా ఉన్నాం, మీకు సంబంధించి ఎవరైతే మీ శాసన మండలిలో మీ తరపున మాట్లాడతారో వాళ్ళకు మాత్రమే ఓట్లేసి గెలిపించండి. ఇట్లాంటి నాయకులందరినీ ఇప్పుడే కాదు ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యే ఓట్లప్పుడు కూడా దూరం పెట్టే ప్రయత్నం చేయండి అని చెప్పేసి కోరుతా ఉన్నాం.